ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట డబుల్ బెడ్రూమ్ ఇంటి స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లో కేటాయించాలని దీక్ష చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ 13 రోజుల నుండి రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షకు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధన కమిటీ కన్వీనర్ సిరా దేవేందర్, కో కన్వీనర్లు మెస్రం భాస్కర్, చిల్కా దేవిదాస్, గేడం కేశవ్ పాల్గొన్నారు. పట్టాలు వెంటనే అర్హులైన నిరుపేదలు ఆపుకున్న జాగాలకు పట్టాలు వెంటనే సొంత ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షలు వెంటనే కేసీఆర్ మొండి. ఈరోజు జిల్లా నాయకత్వం మొత్తం ప్రజా సంఘాల నాయకులు మొత్తం ఈరోజు నిరాహార దీక్షలు కూర్చున్నాం. ఉగాది పండుగనక పబ్బమనక ఉపవాసంతో ఈరోజు ఇక్కడ దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం. అందరేమో ఉగాది పండుగ వేసుకొని బూరెలు గారెలు తిని టీఆర్ఎస్ నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడి భూ కబ్జాలకు పడి ఇలా దోసుకుంటూ ఉంటే అధికార యంత్రాంగం చోద్యం చూస్తూ ఉన్నది. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నాం. ఇక్కడ శాసనసభ్యులు గారు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నాం. ఇలా శాసనసభ్యులు జోగురామన్న గారి సమక్షంలోనే ఆ రోజు 3000 కుటుంబాలని 10 సంవత్సరాలు నివాసం ఉన్న వాళ్ళ రోడ్డు మీద తీసుకొచ్చిండ్రు. ఆయన సమక్షంలో తొలగించడం జరిగింది ఆ రోజు అధికార యంత్రాంగం. మరి వాళ్ళకి ఇప్పించే బాధ్యత ఎమ్మెల్యే గారు లేదని అడుగుతా ఉన్నాం. వాళ్ళే కాకుండా ఆదిలాబాద్ పట్టణంలో మరి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ డబుల్ బెడ్రూమ్లు ఇంటి స్థలాలు లేదా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మిస్తాం, 6.5 ఇచ్చి నిర్మిస్తామని చెప్పారు. ఈ రోజు వరకు ఒక ఇల్లు నిర్మాణం కాలేదు, ఒక ఇంటి స్థలం ఇవ్వలేదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మరి 4 సార్లు ఎమ్మెల్యేగా మీరు ఏం చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. జోగురామన్న గారు మీరు దయచేసి ఇప్పటికన్నా ప్రజల క్షేమం కొరకు మరి ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజల కష్టాలేమో తెలుసుకోండి. మీరు యంత్రాంగం కలెక్టర్ గారిని మాట్లాడుకొని ప్రజల సమస్య పరిష్కారం చేస్తారా, మరి రానున్న ఎన్నికల్లో భద్రమవుతారా తేల్చుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ హెచ్చరిక చేస్తూ ఉన్నది. మీ నాయకులు కార్యకర్తలు అనేక మంది అవినీతి అక్రమాలు పాల్పడుతూ ఉన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో దోసుకుంటున్నారు, చుట్టుపక్కల భూములు కబ్జా చేస్తూ ఉన్నారు. కానీ పేదవాళ్ళకి మాత్రం చాలెడు భూమి ఇస్తలేరు. మరి దీని మీద సమగ్రంగా విచారణ జరిపించాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేనెడల పై అధికారికి అవసరమైతే సిబిఐ, సిఐడికు ఉన్నత అధికార యంత్రాంగాన్ని కూడా మరి ఫిర్యాదు చేసి మరి ఫిర్యాదు చేస్తామని చెప్పి మరి హెచ్చరిక చేస్తా ఉన్నాం.